శెట్టి నియామకానికి కేంద్రం ఆమోదం. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ చైర్మన్గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. బ్యాంకులో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఈయనే. ప్రస్తుతం చైర్మన్ దినేష్ కుమార్ ఖారా ఈ నెల 25న పదవి విరమణ చేయనుండగా అదే రోజు శ్రీనివాసులు బాధ్యతలు చేపడతారన్నట్టు వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే 10 నాణ్యం వద్దు అనొద్దు. 10 రూపాయల నాణ్యానికి పెద్ద కష్టం వచ్చింది. ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో తెలియదు కానీ 10 రూపాయల నాణ్యం చల్లదన్న అపోహ ప్రజల్లో ప్రబలింది. ఆ దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు కొన్నేళ్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రయత్నం చేస్తుంది. ఏ డిజైన్ ఏ ఆకృతిలో ఉన్న 10 రూపాయల నాణ్యమైనా చెల్లుతుందని, వాటిని తీసుకోవడానికి నిరాకరించవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులను కూడా ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కులగణన చేపట్టాలని ఢిల్లీలో ఓబీసీ ఎంపీల ధర్నా. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ పార్టీల ఎంపీలు మంగళవారం ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేశారు. ఇందులో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బేద మస్తానరావు, గొల్లబాబురావు, లోక్సభ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, బస్తిపాటి నాగరాజు, మల్లు రవి, మాజీ ఎంపీ వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఓబీసీలకు న్యాయం చేసేందుకు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడంతో పాటు చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లకు 56%, పంచాయతీరాజ్ సంస్థలు 50% పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు వర్తింపజేస్తున్న క్రిమిలేయర్ని ఎత్తేయాలని కోరారు. బీసీలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహా చట్టం తీసుకురావాలన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ యోజన సంఘం అధ్యక్షుడు గోవాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వక్ఫ్